శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సింహ రాశి వారికి పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరం ఉగాది నుండి రాబోయే సంవత్సరం ఉగాది వరకు వీళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి విజయాలు వస్తాయి, ఎటువంటి ఇబ్బందులు మానసిక ఒత్తిళ్లు కలుగుతాయి అని సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈసారి వీళ్ళకి ఆదాయం 11, ఖర్చులు 11 ఉండును. అందువల్ల ఆదాయం ఎంత వచ్చినా అలాగే ఖర్చులు కూడా ఆ స్థాయికే ఉండబోతుంది. అందువల్ల ఆర్థిక లావాదేవీ విషయంలో అత్యంత జాగ్రత్తగా, చాలా పొదుపుగా ఉండి సరి సమానంగా ధన సంపాదనని సరిచూసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా మీరు ఎక్కువగా అధిక వ్యయం కానీ ఎక్కువగా ధనం ఖర్చు పెట్టినా అది ఇబ్బందికరంగానే ఉంటుంది. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజపూజ్యం 3 అంటే మీకు పేరు ప్రతిష్టలు మన్ననలు 3 పాయింట్లు ఉన్నాయి. అలాగే అవమానం 6 పాయింట్లు ఉంది. అంటే అవమానం అంటే రాజపూజ్యానికన్నా అవమానం అనేది 6% ఉంది. అందువల్ల మనం అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా కానీ మీరు మానసిక ఒత్తిడితో పడి ఎక్కువగా, నేను ఇప్పుడే చెప్పాను కదా, డబ్బులు కానీ మనం పొదుపుగా వాడుకోకపోతే, అంటే విచ్చలవిడితనంగా కానీ ఎవరికైనా మన దగ్గర ఉన్న డబ్బులని దానం చేసినా, లేదు ఎవరికైనా ఇవ్వబడినా, అధిక ఆశపడి ఏమన్నా ఇబ్బందులు కలిగించినచో మీకు తీవ్రమైన నష్టం అనేది కూడా ఉండబోతుంది. అందువల్ల అత్యంత జాగ్రత్తగా మనం ఈ ఉగాది నుంచి రాబోయే ఉగాది వరకు చాలా జాగ్రత్తగా ఉంటే అనేక విషయాలలో శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశి వారికి ఈ ఉగాది నుండి అష్టమ శని అనేది ప్రారంభమైనది. అష్టమ శని అంటే అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య నియమాలలో జాగ్రత్తలు అన్నీ కూడా పాటించాలి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉంటాం. ఈ రాశి వారికి గురువు మే 15 నుంచి ఏకదశమ స్థానంలో మిథున రాశిలో రావడం చాలా మంచిది. ధన వ్యయం, శని సంవత్సర కాలం అష్టమ స్థానంలో ఉండడం ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహుకేతులు వరుసగా 18 సంవత్సరాల తర్వాత సప్తమ స్థానముల యందు శుభమూర్తులుగా సర్వకారంగా ఫలితాలు కలుగజేయుదురు. అందువల్ల ఇప్పుడు అనేక మార్గాలలో ఆదాయం సమకూరుతుంది. ఈ రాశి వారికి స్వభావం ప్రశాంతత పెరుగుతుంది మరియు మానసిక బలంగా ఉంటారు. అకస్మాత్తుగా చేతి ధనం అందుతుంది. పనిచేసే రంగంలో గుర్తింపు లభిస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు దృఢంగా ఉంటాయి. వ్యాపార లాభాలు పెరుగుతుంది. విద్యలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆరోగ్యం బాగుంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉత్పాదక రంగంలో వారికి అనువైన పెరుగుదల ఉంటుంది. సింహరాశి జాతకులకి గురుడు ఏకదశమ స్థానములో వచ్చినప్పుడు మంచి జరుగుతుంది. ఆర్థిక ప్రతికూల పరిస్థితులు తొలగి మంచి మార్గంలో సజీవుగా ఉంటుంది. ధనదాయం కలుగుతుంది. వివాహ అవకాశాలు కలుగుతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. సంతానం అభివృద్ధి సాధిస్తారు. అలాగే సస్తమ సంబంధాలు కలిగి ఉంటారు. విద్య విషయంలో ముందంజన వేస్తారు. అకస్మాత్తుగా ధనం లభిస్తుంది. రహస్య ధనం అందుతుంది. ఈ సమయంలో తోబుట్టువులు కూడా అనుకూలంగా ఉంటుంది మరియు వారితో సంబంధాలు సజీవుగా మారుతాయి. అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరుగుతాయి. ఖర్చులు కూడా పెరిగి తదుపరి ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. తలబెట్టిన పన్నులలో ఆలస్యం అవుతాయి. శని అష్టమ రాశిలో సంచారం ప్రభావం వల్ల వ్యవహార ప్రతిబంధకములు కలగవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీర్ఘకాలిక అనారోగ్యం మారే అవకాశం ఉంటుంది. రుణం తిరిగి చెల్లించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు కలిసొస్తాయి. కోర్టు విషయాల కోసం అధిక ధనం వెచ్చించవలసి వస్తుంది. ఉద్యోగులు పనిచేసే చోట అధిక ఒత్తిడి, ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. సమన్వయం పాటించి స్వయం నియంత్రణ పాటిస్తే సమస్యలు అధిగమిస్తారు. జూలై మరియు నవంబర్ నెల మధ్య
సహచరులతో ఘర్షణ వాతావరణం ఉంటుంది. కోపాద్రులతో లోనవ్వడం అవుతుంది. తదుపరి మొండితనాన్ని వీడి ఇతరులు ప్రోత్సాహవంతంగా ఉంటారు. వివాహము మరియు వ్యాపార భాగస్వామి విషయంలో ముందంజన వేస్తారు. ఈ రాశి వారికి రాహు సప్తమ స్థానంలో సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి మరియు జీవిత భాగస్వామి మధ్య అనేక రకాల అపార్థాలు పెరుగుతాయి. దీనికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య అభిప్రాయాలు భేదాలు వస్తే కలిసి కూర్చుని దాన్ని అధిగమించడానికి ప్రయత్నించాలి. వాణిజ్య వ్యాపారాల మధ్య సమతుల్యం అవసరం. ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రణాళిక సిద్ధం చేస్తారు. విదేశీయ వ్యక్తుల నుండి వ్యాపారంలో సహాయం పొందుతారు. జన్మరాశిలో కేతు సంచారం వల్ల తొందరపాటు నిర్ణయాలు, మానసిక హెచ్చుతగ్గులు, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. మనసులో నిర్దిష్టంగా ఏర్పరచుకోవాలి. వ్యాపార విషయంలో అనుభవజ్ఞుడిగా కలిగిన వ్యక్తులు సలహాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాలు గాడిలో పెట్టాలి. ఏకదశమ స్థానంలో ఉండిన గురువు సామాజిక విషయంలో పురోగతి సూచిస్తూ స్నేహితులు మరియు నూతన పరిచయాల ద్వారా గౌరవం మర్యాదలు పొందుతారు. జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల ద్వారా లాభాలు ఉంటాయి. కొత్త లక్ష్యాలను చాలా సులభంగా మరియు ఎటువంటి సమస్య లేకుండా సాధించగలుగుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యని 1గా చెప్పబడుతుంది. ఆంజనేయ ఆరాధన, హనుమాన్ చాలీసా, వెంకటేశ్వర సుప్రభాతం పఠించటం వల్ల మేలు జరుగును. ఏప్రిల్ నెలలో కుటుంబంలో శాంతి సామరస్యం ఉంటుంది. సంతోషకరమైన వైవాహిక జీవితం తృప్తిని ఇస్తుంది. ప్రోత్సాహాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు అనువైన లాభాలు కలుగుతాయి. అదృష్టకాలం ఉంటుంది. మే నెలలో కృషికి తగిన ఫలితాలు పొందుతారు. జీవితాన్ని ఆస్వాదిస్తారు మరియు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ప్రమోషన్ లేదా ఆదాయంలో కొంత రకమైన పెరుగుదల చాలా సులభంగా వస్తుంది. ఆర్థిక స్థితి పెరుగుదల కనబడుతుంది. జూన్ నెలలో అకస్మాత్తుగా ధనలాభాలు మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృత్తిపరమైన రంగంలో పేరు ప్రత్యేకతలు పెరుగుతాయి. అలాగే వృత్తి ఉద్యోగ అధికారుల నుండి ఊహించిన సహకారం పొందుతారు. జూలై నెలలో చురుకైన స్వభావం మరియు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అహంకారంగా ఇతరులను ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జీవితం సమస్యలను కలిగిస్తాయి. కుజగ్రహ దోష నివారణ కందులు దానం చేయడం మంచిది. శ్రీ అష్టాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం. ఇక్కడ సూర్య ఉదయం నుంచి చిరునవ్వుతో సంతోషంగా ఆత్మవిశ్వాసం ధైర్యంతో ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కరించుకొని అడుగులు వేయండి. ఎవరికైనా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే